రైట్గా హైదరాబాద్ గుడిమల్కాపూర్ మొఘల్ ఖాన్ వద్ద ఉన్న గోదాంలలో అంటుకున్న మంటలు కంట్రోల్లోకి వచ్చాయి. 3.5 గంటల పాటు ఫైర్ సిబ్బంది శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని కిలలు చల్లారినా ఇంకా పొగలు మాత్రం తగ్గడం లేదు. ప్రమాదంలో 4 గోదాంలు పూర్తిగా దగ్ధమై బూడిదైపోయాయి. వీటిలో పీవీసీ, డెకోలం, డైపర్లు, వెట్ వైప్స్, శానిటరీ నాప్కిన్స్ నిల్వ ఉంచినట్లుగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజిత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజిత, మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ ప్రసన్న, ప్రెసెంట్ అయితే ఫైర్ అండర్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని గోదాంలో కూడా ఫైర్ కంట్రోల్ అయింది. లాస్ట్ ఉన్న ఒక్క డైపర్స్ గోదాంలో మాత్రం ఇంకా కొంచెం పొగ కనిపిస్తుంది అంతే. ఎక్కడ కూడా ఫైర్ అనేది లేదు. పూర్తిగా అయితే దాదాపు 4 గంటల సమయం పట్టింది ఫైర్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి. పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే కూడా మొత్తం అన్ని ఖాళీ బూడిదయ్యాయి. చూడొచ్చు మనం క్లియర్గా ఇక్కడ విజువల్స్లో కూడా. బైక్స్, ఇది బైక్ అంటే కూడా ఎవరు నమ్మరేమో, నిజంగా బైక్ ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కూడా పూర్తిగా ఖాళీ. అట్లీస్ట్ మెటల్ కూడా కాలిపోయి కిందకి ఇలా లిక్విడ్ ఫామ్లోకి వచ్చిందంటే ఎంత భారీగా అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇదే కాదు, పక్కన లాస్ట్ ఉన్న డైపర్స్ గోదాంలో ఉన్న ఆటో కూడా పూర్తిగా ఖాళీ దగ్ధమైంది. ఇటువైపు ఏసీ క్యాబినెట్స్ కానీ లేకపోతే సంబంధిత ఇవన్నీ కూడా అల్యూమినియం విండో ఫ్రేమ్స్ మనం అన్ని అల్యూమినియం విండో ఫ్రేమ్స్. సుచిత, అంటే గోదాం ఎప్పటి నుంచి అక్కడే ఉంటుంది? ఎప్పటి నుంచి దాన్ని రన్ చేస్తూ ఉన్నారు? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎస్ ప్రసన్న, గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 10+ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ గోదామ్స్ అన్ని కూడా ఉన్నాయి. అన్ని కూడా ఏదైతే బయటకి మెటీరియల్ పంపిస్తాయో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చాం అని కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి సప్లై చేస్తారు రీటైల్కి. అయితే సప్లై చేయడానికి కానీ హోల్సేల్ కానీ రిటైల్ కానీ సప్లై చేయడానికి ఇక్కడే పెడతారు. ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఓనర్స్ కానీ సంబంధిత వాళ్ళందరూ కూడా పెట్టిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఈ డెకోలంది కానీ లేకపోతే అల్యూమినియం విండో ఫ్రేమ్స్ కానీ లేకపోతే డైపర్స్ కానీ శానిటరీ నాప్కిన్స్ కానీ లేకపోతే వెట్ వైప్స్ కానీ అన్ని కూడా పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ ఎక్కడైతే లైట్ అదే గోదాంలో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏ మేజర్స్ లేకుండానే ఆ గోదాం నిర్వహిస్తున్నారనుకోవాలా? ఎస్ తప్పకుండా, ఎందుకంటే ఈ చుట్టుపక్కల గోదాంలో ఎక్కడ కూడా ఒక ఫైర్ సేఫ్టీ కానీ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఎవరు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈ గోదాంలకు ఎదురుగా ఉన్న వెనక సైడ్ ఉన్న గోదామ్స్ కూడా ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు క్లియర్గా కొత్తగా కనిపిస్తున్నాయి గోదాంలు. ఈ గోదాంలన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ ఎగ్జాక్ట్లీ అనుకుంటా పూర్తిగా కాలిపోయాయి. 3 గోదాంలు కనిపిస్తాయి. 3 గోదాంలు కూడా కాలిపోయాయి. 2 months కూడా దాటక ముందు ఇటు సైడ్ ఈ 5 గోదామ్స్ 1 2 3 4 5 ఈ 5 గోదామ్స్ కూడా కాలిపోయాయి. అంటే అసలు వీళ్ళు ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడ పాటిస్తున్నారనే క్వశ్చన్ అయితే రేస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఒక ఫైర్ సేఫ్టీ ప్రికాషన్ లేదు, ఏం లేదు. జస్ట్ ఒక వాళ్ళు తీసుకొచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో అంతా కూడా ఒక చోట పెట్టడానికి మాత్రమే అంతా కూడా ఉంది. అటుపక్క మొత్తం సంబంధిత ఏమంటే వుడ్వి అవన్నీ ఉన్నాయి, పీవీసీ ఉన్నాయి, ఇవన్నీ కూడా జస్ట్ ఎక్విప్మెంట్ మాత్రమే వాళ్ళు స్టోర్ చేస్తున్నారు కానీ ఎటువంటి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. లోపల ఆటో కూడా తగిలిపడిపోయింది. అట్లీస్ట్ జేసీబీ కూడా చేరుకుంది. అంటే మేజర్గా ఈ రేకులు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా గూలకూడదంటే ఇంకా ఈజీగా కూడా ఈ పొగ కూడా రాకుండా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడో జేసీబీ కూడా వచ్చి ఈ రేకులన్నింటినీ కూడా కింద కంటే కూల్ చేసే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఫైర్ లేదు. ఫైర్ అండర్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుచిత.